హలో, వెల్కమ్ టు 3TV. 3TVలో మంచి మంచి హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, యాక్చువల్గా చాలామంది డయాబెటిక్స్ మధుమేహులు మన దగ్గర చాలా ఎక్కువ, ఈవెన్ తెలుగు స్టేట్స్లో. ఇట్లాంటి వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, కొంచెం కంట్రోల్లో లేని వాళ్ళు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. బేసిక్గా వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్స్ కాళ్ళల్లో పెరిగిపోవడం అనేది చూస్తున్నాం. ఎందుకు? బేసిక్గా వాటర్ లాక్డ్ ఏరియాస్ ఉంటాయి. వీళ్ళు చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్నవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఏదైనా వీళ్ళల్లో ఏమవుతుంది, సెన్సరీ న్యూరోపతి ఉండడం వల్ల వీళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినా కుచ్చుకున్నా వీళ్ళకి తెలియదు. సో వానాకాలంలోనే ఎస్పెషల్లీ రైతులు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువ శాతం యాబ్సెస్లు ఫామ్ చేసుకొని రావడం అనేది చూస్తున్నాం. సో అందుకే వీళ్ళని ఏం చెప్తాం, ఎప్పుడు కూడా వెట్టుకుండే ఏరియాస్లో, మాయిస్ట్ ఏరియాస్లో తిరగకండి, అసలు చెప్పు లేకుండా బయటికి వెళ్ళొద్దు, వైట్ కలర్ సాక్స్ వేసుకోండి అని చెప్తాము, ఫుల్లీ కవర్డ్ షూస్ వేసుకొని వెళ్ళండి అని చెప్తాం. అండ్ వీళ్ళ కాళ్ళని వీళ్ళే వారానికి ఒకసారి ఒక అద్దం తీసుకొని మొత్తం ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు కాకపోతే ఇంట్లో ఎవరైనా ఉన్నవాళ్ళు. సో చిన్న చిన్న క్రాక్స్ ఉన్నా, దెబ్బలు తగిలినా వీళ్ళకి తెలియట్లేదు. అది చూసినప్పుడన్నా కంటికి కనబడద్దు, అరే ఇక్కడేదో ఎరుపుగా ఉంది, ఇక్కడేదో కూర్చున్నట్టుంది, ఇక్కడేదో చిన్న పుండ్లాగా ఫామ్ అవుతుంది, ఆనెలు వస్తాయి చాలా మందికి, అవి వాళ్ళకి తెలియదు. అవి నార్మల్ ఇండివిజువల్లో ఏంటి, ఏదైనా కెలాసిటీ వచ్చింది అంటే వాళ్ళకి అక్కడ ఏదో హార్డెన్ అవుతుంది, నొప్పో ఏదో తెలుస్తుంది. కానీ వీళ్ళు లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు వీళ్ళకి తెలియదు. అది ఆ కార్న్ అనేది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు రావడం చూస్తాం. సో అప్పుడు కూడా చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఏంటి, రాత్రికి రాత్రి ఇన్ఫెక్షన్ అనేది మొత్తం కాలికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్గా మొదలయ్యేది చిన్న లోకలైజ్డ్ యాబ్సెస్ లాగా స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది డీపర్ లేయర్స్లోకి స్ప్రెడ్ అవుతా సెల్యులైటిస్ లాగా తర్వాత కంపార్ట్మెంట్ సిండ్రోమ్లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. సో కొన్నిసార్లు నెక్రటైజింగ్ ఫేసైటిస్తో చూస్తాం. అంటే ఈ లోపలికంతా స్ప్రెడ్ అయిపోయి ఫేషియా, మజిల్స్ అన్నీ కూడా చెడిపోవడం చూస్తాం. సో ఇట్లాంటి వాళ్ళలో అత్యవసరంగా మనం ఫేషియోటమీకి తీసుకొని ఆ మజిల్ కంపార్ట్మెంట్, ఫుట్లో లెగ్లో ఉండే కంపార్ట్మెంట్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ లోపల వచ్చిన మజిల్ వాప్ అంతా తగ్గడానికి మళ్ళీ యాంటీబయాటిక్స్ అవి పెట్టి ఆ వాపు సెటిల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 to 2 weeks పట్టొచ్చు. మొత్తం మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసి క్లోజ్ చేయడం చూస్తాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావద్దు అంటే సింపుల్ థింగ్. ఇప్పుడు ఈ మధ్యలో మొన్న ఒక పెద్ద ఆయన వచ్చారు, ఆయన చేసిన ఏం లేదు, ఆయన గార్డెనింగే చేస్తారు, వేరే ఏం పని చేయరు ఆయన. ఆ గార్డెన్లోనే ఆ ముళ్ళు కూర్చిందో రాయి కూర్చిందో మనకు తెలియదు. అది పెద్దగా అయ్యి మొత్తం కింద మీద ఫుట్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యేదాకా కూడా ఆయన రాలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ వూండ్ మొత్తం ఇన్ఫెక్షన్ పోయింది, కానీ ఆ వూండ్ హీల్ అవ్వడానికి 2 నెలలు టైం పట్టింది. ఎస్ షుగర్లు కంట్రోల్లో ఉండాలి, కావాల్సిన మోతాదులో మనం ప్రోటీన్ తీసుకోవాలి, ఇన్ఫెక్షన్ ఉండొద్దు, డైలీ కేర్ ఉండాలి, డిపెండెన్స్ ఉండొద్దు, వీళ్ళే డ్రెస్సింగ్ చేసుకోగలగాలి, మళ్ళీ ప్లస్ దాన్ని మురికి కాకుండా చూసుకోగలగాలి. సో అండ్ వీటితో పాటు విటమిన్ సప్లిమెంట్స్ కావాల్సినవి తీసుకోవాలి. ఇవన్నిటితో పాటు మళ్ళీ మైండ్ సెట్ అన్నది కరెక్ట్గా ఉండాలి. నాకు ఇది నేను చేసుకోగలుగుతాను, ఈ రీజన్ వల్ల ఇది మారడానికి టైం పడుతుంది, నేను చేయాల్సినవన్నీ చేస్తే ఇది మారుతుంది, పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటే రిజల్ట్స్ అనేవి తొందరగా కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.